ఒక టెంపుల్ ని చూపిస్తాను పేరంటాలపల్లిలో. ఓకే. ఇక్కడ అందరూ ట్రైబల్స్ అన్నమాట. ట్రైబ్స్ జీవనం ఎలా ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఎలా సో బ్రతుకుతున్నారు. ఇలాంటి హౌసెస్ లో ఉన్నారా వాళ్ళు అసలు? అవును, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, ఓకే. కంప్లీట్ సోలార్ సిస్టమ్. వాళ్ళకి Wow. సిగ్నల్స్ కూడా ఉండవు, మొబైల్స్ కూడా ఉండవు. సో ఇలా అంటే జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి హౌసెస్ లిటరలీ ఇప్పుడు హైదరాబాద్ లో అయినా ఎక్కడైనా వేరే ప్లేసెస్ లో అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ అంటారు. సో ఎగ్జాక్ట్లీ. ఇది కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ వాళ్ళు ఉన్న హౌసెస్ ఇది. ఎస్. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏది క్రేజీ ఉంది ఇది. బోట్ ఇప్పుడు మనం ఎక్కొచ్చాం కదా, ఇదే బోట్. కానీ ఇన్ని లెవెల్స్ లేదు వీళ్ళు చేశారు. సో హ్యాండ్ మేడ్ అనమాట, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. ఈ కలర్ కూడా వీళ్ళే అద్దారు. ఇది ఎవరు చేశారు? మీరే చేశారా? ఎన్ని డేస్ పడుతుంది ఒక్కటి చేయడానికి మీకు? వన్ డే పడుతుందా? ఎంత ఇది? 300 రూపీస్. వన్ డే కష్టపడతా 300 రూపీస్ కోసం. సో ఇప్పుడు మనం చూసాం కదా, బోట్ చూసాం కదా, ఇది ఫ్లవర్ వాజ్. మనం ఫ్లవర్ వాజెస్ బయటకు వెళ్ళి కొంటూ ఉంటాం, చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉన్నాయని మనం ఇదంతా 50యా? చాలా కదా, వాళ్ళు తయారు చేయడానికి షాక్ అయ్యా, అవాక్ అయ్యా. దీనికి ఎంత టైం పడుతుంది మీరు చేయడానికి? వన్ డేలో 4-5 ఫ్లవర్స్ చేస్తారు. మీ పేరు? పేరు భారతి అండి. భారతి. ఎంతవరకు చదువుతున్నారు? 10th వరకు అండి. ఇక్కడ స్కూల్ ఉందా? స్కూల్ 3rd క్లాస్ వరకు ఉందండి. 3rd వరకు ఉంది. తర్వాత ఎక్కడ చదువుతారు? భద్రాచలం వెళ్ళి సమ్మర్ కి వస్తారండి, మళ్ళీ రిటర్న్. చదవడానికి వెళ్తే అక్కడే ఉండి సమ్మర్ రిటర్న్ వస్తారు. రిటర్న్ అంటే ఇయర్లీ వన్సే వస్తారు. అవునండి. అంతేనా? మధ్యలో హాలిడేస్ అట్లా ఏం రారా? హాలిడేస్ కంటే క్రిస్మస్, దసరా, సంక్రాంతి అలా ఎక్కువ రోజులు ఉంటే వస్తారు అన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎవరు నేర్పించారు? అంతకు ముందులో మాకు పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఐటీడీఏ తరపున నేర్పించారు. వాళ్ళని చూస్తూ మేము ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే మీ పేరెంట్స్ మీకు నేర్పించారు? ఓకే. 10th తర్వాత ఇంకా మీ జీవనం ఇదేనండి. ఇదే. జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారా మీ ఊర్లో? బీటెక్ చేసి సచివాలయం దగ్గర పనిచేస్తూ కొందరు ఉన్నారండి. ఉన్నారా? బీటెక్ డిగ్రీ చేసి ఉన్నారు. డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ? 500 ఉంటారండి. ఓకే. అంటే జీవనం సాగించాలంటే మెయిన్ ఇక్కడ ఏం చేస్తూ జీవనం ఇదేనండి. ఇదేనా? వేరే పని ఏం లేదు, ఇంక ఇదే పని. ఓకే. ఈ టూరిస్టులకు వచ్చే వాళ్ళకి ఇవి సేల్ చేసి అదే మీ జీవనం. అవునండి. అంతేనా? వర్షాకాలం అయితే ఈ పని కూడా ఉండదండి. 3-4 months వరకు ఇప్పుడు చేసుకున్న మనీతోనే అడ్జస్ట్ అవుతుంటాం. మీరు ఫుడ్ అది తెచ్చుకోవాలి, ప్రావిజన్ అది తెచ్చుకోవాలంటే ఎక్కడి వరకు వెళ్ళాలి? ఫుడ్ అనేది తెచ్చుకోవాలంటే కొయిదా అనే పంచాయతీ ఉందండి మాకు. దానికి నెలసరిగా రేషన్ ఇస్తారు. చిన్న బోట్లు అనేవి ఉంది మాకు, వాటిలో వెళ్ళి తీసుకొస్తాం నెలసరి. వారానికి ఓసారి మార్కెట్స్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాం. ఎలా వెళ్తారు? చిన్న బోట్లు ఉన్నాయండి, వాటి చిన్న బోట్ లోనే వెళ్తారు. మొత్తానికి అలా బోట్స్ లో వెళ్ళి మీ ఫుడ్ ని అదంతా తెచ్చుకుంటారు. అవును మేడం. సరే, ఇది ఎంత టైం పడుతుంది చేయడానికి మీకు? ఇదంటే ఒకటని చెప్పలేం కానీ 1 డేకి ఒక 4-5 ఇవి, అవి కూడా 4-5 1 డేకి. ఓకే. ఇవంటే ఒక 4-5 1 వీక్ కి చేస్తారు. మీకు చేస్తూ ఉంటారు అవైతే. మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుందా? టీవీ, మొబైల్ ఫోన్స్ అవి కొద్ది గొప్ప ఉన్న వాళ్ళకైతే టీవీ, ఇన్వర్టర్, బ్యాటరీ, సోలార్ ద్వారా పెట్టుకుంటారు. దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం. మొబైల్ ఫోన్ అయితే సిగ్నల్ ఉండదండి. సిగ్నల్ దగ్గరికి సిగ్నల్ లేదు ఇక్కడ. అవునండి. అంటే మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి, ఉన్నాయండి. ఉండవు ఇక్కడ. అంతేనా? ఓకే. ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కొద్ది గొప్ప ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. కొద్ది గొప్ప అంటే మీ ఉద్దేశంలో ఎంత ఉన్నట్టు? అంటే ఓ కిరాణా షాపు అలా పెట్టుకున్న వాళ్ళకి టీవీలు, ఇలా బాగా చేసింది అమ్ముకున్న వాళ్ళకి కొందరికి
అలా వాళ్ళకు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైట్ చూస్తామండి టైం సో పాస్. వాళ్ళని ఉన్న వాళ్ళుగా క్యాలిక్యులేట్ చేస్తారు అవునండి అంతేనా? కొద్దిగా. ఇప్పుడు గోదావరి జిల్లాలో అనగానే మనకి ఎక్కువగా వినిపించేది సంక్రాంతి పండుగ, అతి పెద్ద పండుగ అంటూ ఉంటారు కదా. అవునండి. సో ఈ సంక్రాంతికి మేము వచ్చాము ఇక్కడికి. అవును. మీరు సంక్రాంతి ఎలా చేస్తారు? మేము సంక్రాంతి అయితే టెంపుల్ ఉంది కదండి, శివాలయం టెంపుల్, అక్కడ భోజనాలు వాటితో పాటు గారెలు అలాంటివి చేసుకొని ఇప్పుడు పెట్టుకుంటామండి. ఊరికి సంబంధించి భోజనాలు పెడతాం. ఓకే. శివరాత్రి ముక్కోటి అవన్నీ చేసేస్తామండి ఇక్కడ. శివరాత్రికి అయితే 5 days, ముక్కోటికి అయితే ఒక 2 days చేస్తామండి ఇక్కడే. బయట నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా భోజనాలని పెట్టేస్తాం. ఇప్పుడు 500 మంది ఉన్నారని చెప్పారు కదా, అందరూ కలిసి చేసుకుంటారు పండగ? అవునండి, అందరూ కలిసి పెట్టుకుంటాం టెంపుల్ దగ్గర భోజనాలు అనేది. ఓకే, మొత్తం అందరూ చందా కలెక్ట్ చేసుకొని చేస్తారు అంతే? చందా అనేది ఉండదండి మాకు. అవునా? అవునండి, వాటికి సేవ అనేది ఇలా మట్టి భూమి ఉంది కదండి, వాటిలో మట్టి అనేది తెచ్చి ఇసుక అవన్నీ పండగకి అలంకరించుకుంటాం. మొత్తం ఇలా సమానంగా చేసి ముగ్గులు అనేవి వేసుకుంటూ అందంగా డెకరేషన్ గా చేసుకొని శివరాత్రి ముక్కోటి వాటికి పండుగలు చేసుకుంటామండి. ఓకే, పిండి వంటలన్నీ చేసుకుంటామండి. అరిసెలు గారెలు అవి చేసుకుంటామండి సంక్రాంతికి అక్కడ. అవునా? ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే చెప్పారో టెంపుల్, ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తాను. సో పూజ, ఇప్పటి వరకు ట్రైబ్స్ ఎలాంటివి తయారు చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అన్ని తెలుసుకున్నాము, నీకు చూపించాను కదా. ఇప్పుడు ఏదైతే నేను ఫస్ట్ లో చెప్పానో ఒక టెంపుల్ కి చూపిస్తానని, ఆ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది, మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది తప్పే అని భావిస్తారు. అదేంటి అని అంటే గంటని ఒకసారే కొట్టాలి, మోగించడం. అంటే ఏదైనా టెంపుల్ కి వెళ్తే 3 times మోగిస్తాం కదా, అవును, బట్ ఇక్కడ ఒకటేసారి మోగించాలి. సెకండ్ టైం టచ్ అయినా తెలియకుండా అది తప్పుగానే భావిస్తారు ఇక్కడ. ఓకే, ఇంకొక ఆనవాయితీ ఏంటి అంటే ఏదైనా గుడికి వెళ్తే మనము కానుకలు వేస్తా ఉంటాం కదా, మనకు తోచినంత కానుకలు వేస్తాం. బట్ ఇక్కడ కానుకలే ఉండవు. కానుకలు లేని ఏకైక టెంపుల్ ఈ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఓకే, రామకృష్ణ మునివాటం అని అంటాము, విశ్వేశ్వర స్వామి టెంపుల్. సో వెళ్ళి ఒక్కసారి ఆ టెంపుల్ ని దర్శించుకుందాం. కాళ్ళు ఇందులో పెట్టగానే నీకేం ఫీలింగ్ వస్తుంది? ఎంత చల్లగా ఉందంటే, బయట వేడిగా ఉంది, వచ్చి వాటర్ లో కాలు పెట్టగానే వాటర్ వేడిగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా యాక్చువల్ గా. కానీ ఇలా ఐస్ లాగా వాటర్ ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? అండ్ ఎంత ప్యూర్ ఉంది వాటర్ ఇది. దీనికి రీజన్ నేను చెప్తాను ఏంటి అనేది. ఇది కొండల నుంచి ఏరులై పారుతూ ఉంటుంది. ఇది పారే నీరు కాబట్టి ఎంత మంది కాళ్ళు పెట్టినా సరే ఇది ఫ్లోటింగ్ వల్ల వెళ్ళిపోతాయి. ఎప్పటికప్పుడు ప్యూర్ వాటర్ మనకు వస్తూ ఉంటాయి. సో ఇది ఎన్నో ఔషధాలతో వచ్చే నీరు అని చెప్పేసి ఇక్కడ భావిస్తారు. అందరూ ఇక్కడవే తాగుతారు. ఇక్కడ పూజ దర్శనం ఎలా జరిగింది? సూపర్ గా జరిగింది. ఒక్కసారి కొట్టడానికి గంట ఎంత ఎక్స్పీరియన్స్. ప్రశాంతంగా ఉంది సీరియస్ గా. అండ్ ఎస్, కెమెరాస్ ఎందుకు లోపలికి తీసుకెళ్ళలేదు, మనకు ఎందుకు లోపల చూపించలేదు అని ఆలోచిస్తున్నారేమో. ఫోన్ తీసుకెళ్ళాను కానీ ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీస్ ప్రాహిబిటెడ్, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. దానివల్ల లోపల టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చూపించలేకపోయాము, సారీ. సో నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్, ఈ కొండలు, ఈ కామ్నెస్ ఎక్స్పీరియన్స్ చేసి ఈ గుడి శివుడి దర్శనం చేసి వెళ్ళాలి అని నా అడ్వైస్. ప్లీజ్ డూ ఇట్. ఎస్, మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శివుని టెంపుల్లో దర్శనం అవ్వడము ఒక మంచి విశేషం. అయితే ఆ గంట కొట్టేటప్పుడు పొరపాటును రెండోసారి మోగుతుందేమో అన్న భయం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అని పట్టుకోవాలి, లేదు అంటే భయం కలుగుతుంది అనమాట. బట్ ఇక్కడ వాళ్ళు అంటే ఎన్నో కమర్షియల్స్ చేశారు టెంపుల్స్ని, బట్ ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసిన విధానం కానీ ఒక గుడిని ఎటువంటి కానుకలు ఎక్స్పెక్ట్ చేయకుండా మెయింటైన్ చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ట్రైబల్స్ అంటే మనకి మైండ్లో ఏమొస్తుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు అండ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఊరు ఎలా ఉంటుందో అనే ఒక థాట్ అయితే మైండ్లోకి వస్తుంది. కాకపోతే ఇక్కడున్న ట్రైబల్స్ అంటే
ఎంత డెవలప్డ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ట్రైబల్స్ అని పిలుచుకోవడానికి కూడా మాకు అనిపించదు. అండ్ టెంపుల్ మెయింటెనెన్స్ ఎంత బాగుంది అంటే, ఎంత పీస్ కామ్ క్లీన్గా ఉంది టెంపుల్. అంటే వెళ్ళి అక్కడ 10 నిమిషాలు కూర్చోవాలనిపిస్తుంది, కానీ వీళ్ళు టైం ఇవ్వట్లేదు మాకు. రెడీ వెళ్దాం అంటున్నారు, వాళ్ళు టైం ఇవ్వట్లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాము. లేదు అంటే నేనైతే ఒక అరగంట కూర్చునేదాన్ని. ఎస్, ట్రైబల్స్ అని చెప్పుకోవడమే కానీ ట్రైబల్స్కి అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ తెలుసు అనమాట. ఇన్వర్టర్స్ వాడుతున్నారు, సోలార్ సిస్టమ్ వాడుతున్నారు, టీవీస్ ఉన్నాయి, ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి, మాక్టైల్స్ కూడా but దొరుకుతాయి phones లేవు. అనమాట. చాలా అడ్వాన్స్డ్ ఉంది ఇక్కడ. ప్రతిదీ కూడా ఒక సూపర్ మార్కెట్ ని ఇక్కడ పెట్టారనమాట.